తెలంగాణలోని ధార్వాడ్లోని ఓ టెక్స్టైల్ కంపెనీలో పనిచేసిన రమేష్ గౌడ్ ఆందోళనకు గురయ్యాడు. రిటైర్ అయిన 6 నెలలు గడిచినా గ్రాట్యుటీ సొమ్ము అందలేదు. పైగా కంపెనీ ఆర్థిక పరిస్థితి కూడా అధ్వాన్నంగా ఉంది. గ్రాట్యుటీ డబ్బు పోతుందని భయపడుతున్నాడు. కానీ కర్ణాటక ప్రభుత్వం మంచి చర్య తీసుకుంది. కాబట్టి రమేష్ లాంటి వ్యక్తులకు భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి ఎదురుకాకుండా ఇది కాపాడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం అన్ని కంపెనీలకు గ్రాట్యుటీ ఇన్సూరెన్స్ ను తప్పనిసరి చేసింది. కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య వల్ల కలిగే ప్రయోజనాలను అర్థం చేసుకునే ముందు గ్రాట్యుటీకి సంబంధించిన క్యాలిక్యులేషన్ గురించి తెలుసుకుందాం. ఉద్యోగుల ప్రయోజనాలను పరిరక్షించడానికి గ్రాట్యుటీ చట్టాన్ని 1972లో రూపొందించారు. ఈ చట్టం ప్రకారం 10 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులు పనిచేసే సంస్థలకు గ్రాట్యుటీ ప్రయోజనం ఉంటుంది. ఇది తప్పనిసరిగా ఉద్యోగులకు వారి సంస్థతో ఉన్న దీర్ఘకాలిక అనుబంధానికి బహుమతిగా ఇచ్చే ఆర్థిక ప్రయోజనం. ఒక ఉద్యోగి ఒక సంస్థకు 5 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం చేశాక అతను ఉద్యోగానికి రాజీనామా చేసినా, అతడిని ఉద్యోగం నుంచి తొలగించినా లేదా రిటైర్ అయినా అతనికి గ్రాట్యుటీ ప్రయోజనం ఇస్తారు. గ్రాట్యుటీగా పొందే మొత్తం కంపెనీలో ఉద్యోగి సర్వీస్ వ్యవధి, నెలవారీ జీతంపై ఆధారపడి ఉంటుంది. ఒక ఉద్యోగి కంపెనీని విడిచిపెట్టే సమయంలో ఎంత గ్రాట్యుటీ అందుకుంటాడో ఒక ఫార్ములా ఉంది. సాధారణంగా ఏడాది పనికి 15 రోజుల జీతాన్ని గ్రాట్యుటీగా ఇస్తారు. కానీ వారాంతాల సెలవులు ఈ లెక్కలోకి చేర్చరు. ఇటువంటి పరిస్థితిలో నెలలో 26 రోజుల ప్రాతిపదికన గ్రాట్యుటీని చెల్లిస్తారు. ఉదాహరణకి రమేష్ ఒక టెక్స్టైల్ కంపెనీలో 28 సంవత్సరాలు పనిచేశాడు. అతని చివరి నెల జీతం 30,000. అప్పుడు అతని గ్రాట్యుటీని ఈ ఫార్ములా ఆధారంగా లెక్కిస్తారు. ఈ విధంగా రమేష్కు 4,84,615 రూపాయల గ్రాట్యుటీ లభిస్తుంది. కంపెనీ కోరుకుంటే సంవత్సరంలో 15 రోజుల కంటే ఎక్కువ గ్రాట్యుటీని కూడా ఇవ్వచ్చు. కొన్ని కంపెనీలు తమ బాండింగ్ కోసం, తమ ఉద్యోగుల నమ్మకాన్ని గెలుచుకోవడం కోసం ఇలా చేస్తాయి. గ్రాట్యుటీని ఇవ్వడానికి వీలుగా కొన్ని కంపెనీలు గ్రూప్ గ్రాట్యుటీ బీమాను కూడా తీసుకుంటాయి. దేశంలోని దాదాపు అన్ని జీవిత బీమా కంపెనీలు ఈ ప్రోడక్ట్ని విక్రయిస్తున్నాయి. ఉద్యోగులందరికీ సకాలంలో గ్రాట్యుటీ చెల్లించేలా కర్ణాటక ప్రభుత్వం 2024 సంవత్సరం నుండి అన్ని కంపెనీలు గ్రాట్యుటీ బీమా తీసుకోవడాన్ని తప్పనిసరి చేసింది. ఇప్పుడు అసలు క్వశ్చన్ ఏంటంటే, ఈ పాలసీ ఎలా పనిచేస్తుంది? ఇతర బీమా కవర్ల లాగే గ్రాట్యుటీ బీమా కోసం వార్షిక ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఏబీసీ కంపెనీలో 100 మంది ఉద్యోగులు ఉన్నారు. గ్రాట్యుటీ బాధ్యతను నెరవేర్చడానికి కంపెనీ బీమా తీసుకుంటే దాని వార్షిక ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. కంపెనీలో ప్రతి సంవత్సరం ఉద్యోగి జీతం పెరుగుతుంది. కాబట్టి గ్రాట్యుటీ కవర్ మొత్తం కూడా పెరుగుతుంది. అందుకే బీమా ప్రీమియం కూడా ఏటా పెరుగుతూనే ఉంటుంది. వార్షిక ప్రీమియం కంపెనీ గ్రాట్యుటీకి కార్పస్ను క్రియేట్ చేస్తుంది. ఈ ఫండ్ నుండి ఉద్యోగుల గ్రాట్యుటీని చెల్లిస్తారు. ఈ విధంగా గ్రాట్యుటీ బీమా అంటే ఒక కంపెనీ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్న బీమా కంపెనీ ఉద్యోగి గ్రాట్యుటీని చెల్లిస్తూనే ఉంటుంది. దీంతో రమేష్ లాంటి వారికి చెల్లింపుల కోసం ఇలాంటి తిప్పలు పడాల్సిన అవసరం ఉండదు. కంపెనీకి కాస్త రిలీఫ్ కలిగించే విషయం ఏంటంటే, కంపెనీ తన ఖర్చులకు గ్రాట్యుటీ బీమా ప్రీమియం మొత్తాన్ని యాడ్ చేసుకోవచ్చు. వార్షిక ఆదాయం నుండి తీసేసిన పన్ను మినహాయింపును కూడా పొందొచ్చు. ప్రభుత్వ రంగంలో అయితే ఉద్యోగి పదవీ విరమణ సమయంలో పొందే గ్రాట్యుటీ పూర్తిగా పన్నురహితం. అయితే ప్రైవేట్ రంగంలో 20 లక్షల వరకు కొన్ని షరతులతో పన్ను మినహాయింపు ఉంటుంది. కంపెనీలకు గ్రాట్యుటీ బీమాను తప్పనిసరి చేయడం ద్వారా కర్ణాటక ప్రభుత్వం చాలా మంచి పని చేసిందన్నారు ట్యాక్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పర్ట్ బల్వంత్ జైన్. దీంతో గ్రాట్యుటీ చెల్లింపుపై కంపెనీ యాజమాన్యం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఏదైనా సంస్థ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంటే దాని ఉద్యోగులు గ్రాట్యుటీ చెల్లింపు గురించి ఆందోళన చెందుతారు. ఈ పరిస్థితిలో బీమా కంపెనీ గ్రాట్యుటీని చెల్లిస్తుంది. ప్రభుత్వ చొరవ వల్ల కంపెనీకి, ఉద్యోగులకు మేలు జరుగుతుంది. దేశంలో గత కొంతకాలంగా ఉద్యోగుల తొలగింపు కొనసాగుతోంది. పెద్ద కంపెనీలు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటాయి. అయితే స్టార్టప్లు, చిన్న కంపెనీలు ఎక్కువ మంది ఉద్యోగుల తొలగింపు లేదా సామూహిక రాజీనామాల సందర్భాలలో గ్రాట్యుటీని చెల్లించడం కష్టం. ఈ పరిస్థితిని నివారించడానికి గ్రూప్ గ్రాట్యుటీ బీమా మంచి ఆప్షన్. ప్రస్తుతం కర్ణాటకలో మాత్రమే ఈ బీమా తప్పనిసరి అయింది. ఇతర రాష్ట్రాలు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపడితే పెద్ద సంఖ్యలో ఉద్యోగులకు మేలు జరుగుతుంది.